కదా, పచ్చి పాపములు, పచ్చి బూతులు అంటున్నాం కదా, పచ్చి ఘోరమైన పాపాలు కలిగిన పచ్చి మోను ఉంది. ఈ పచ్చి మోను పట్టుకొని ఏం చేస్తున్నాడండి? కొండ ఎక్కుతున్నాడు. కష్టమా లేక సులభమా? చాలా కష్టం, బరువు అండి. ఇప్పుడు అయితే ఎక్కడంటే ఏదో పాలు పట్టుకుని అలాగే ఎక్కుతున్నాం, ఏదో సంపడి. ఆ భారమైన సిలువ పట్టుకుని వెళ్ళాలంటే చాలా కష్టం కదా. దేవునికి స్తోత్రాలు, చాలా కష్టపడతారు, నిలవ లాగిపోయారు. ఎవరి కోసం ఇది అంటారు? మన కోసం. దేవునికి స్తోత్రాలు. వాక్యం దృష్టి పెట్టండి. శరీరం చేర్చబడింది, కొరడంతో కొట్టబడింది, నానా విధాల చిత్రహింసలన్నీ పెట్టారు. ఇవన్నీ పెట్టడం వల్ల ప్రభు ఏమయ్యాడండి? శరీరం నల్లగొట్టబడిన తర్వాత ప్రభు నాలిక ఆరిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రభు